ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీ మాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. మాస్టారు, నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రతిరోజు చేయగలిగిన సులభతరమైన ఉపాయం ఏదైనా చెప్తారా అని. తప్పకుండా ఉంది. నవగ్రహాల అనుగ్రహం ఉంటేనే ఈ జీవితం సుసంపన్నంగా కొనసాగుతుంది కదా. అందుచేత గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడాను మీరు అభిషేకించిన, పూజించిన నవగ్రహాల అనుగ్రహం వచ్చి తీరుతుంది. ఇది సత్యం. మీరు ఇంట్లో కూర్చొని నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకోవచ్చు. అంతేగాని నవగ్రహ చిత్రపటాన్ని పెట్టి మాత్రం చదవకండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః అని చెప్పేసి మీరు శ్లోకం చదువుకోవచ్చు. ఇంకా బాగా చేయాలండి నేను నవగ్రహ తత్వానికి సంబంధించి అంటే మీరు నవగ్రహ హోమం మీ ఇంటి ప్రాంగణంలో చేయించుకోవచ్చు. రుద్ర పారాయణ చేసి నవగ్రహ హోమం చేస్తే చాలా మంచిది. ఏకరుద్రంతో రుద్ర హోమం చేసి రుద్రాభిషేకం నిర్వహించి నవగ్రహ హోమం గనక నిర్వహించినట్లయితే అన్ని గ్రహాల యొక్క ప్రభావం మీకు సుసంపన్నతను ఇచ్చి తీరుతుంది. అన్నిటికన్నా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా అండి? అఘోర మహాపాశుపతం. తల వెంట్రుక దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు ఉన్నటువంటి సమస్త రుగ్మతలను పోగొట్టి పరిపూర్ణవంతమైన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఇష్టకామ్యార్థ సిద్ధిని ప్రసాదించేది అఘోర పాశుపత హోమం, మహాపాశుపతం. ఇది సిద్ధిక్షేత్రంలో చేయిస్తే చాలా పుణ్యం. మా అమరావతి ఉంది సిద్ధిక్షేత్రం. మీకు ఎవరికైనా సరే చేయించాలి అనే భావన ఉంటే అమరావతిలో ఉన్న నన్ను కలవండి. మీకు తప్పనిసరిగా చేయిస్తాం. మీకు పరిపూర్ణమైన ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగిస్తామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు, నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి నవగ్రహాల్లో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ సూర్య భగవానికి ప్రతినిత్యం కూడాను ఓం సవిత్రే నమః అంటూ అర్ఘ్యం ఇవ్వండి. వీలైతే సూర్య నమస్కారాలు ఆచరించండి. పిల్లలకి కూడా సూర్య నమస్కారాలు చెప్పండి. ఎటువంటి అనారోగ్యాలు రావు ఇక జీవితాంతం. మీరు చేయవలసిన గొప్ప యోగా క్లాస్ ఇదే. యోగా నేర్చుకోరా అని చెప్పేసి గాలి పీల్చి వదులు అంటే కాదు. ప్రతినిత్యం కూడాను చిన్నపిల్లల దగ్గర నుంచి సూర్య నమస్కారాలు అలవాటు చేసినటువంటి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుకు రాచబాట వేసినట్టు లెక్క. ఇదే గొప్ప యోగా క్లాస్. గుర్తుపెట్టుకోండి. సూర్యభగవానుడు చాలా ఆనందపడతాడు. పిల్లలకు ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. విద్యలో వినయాన్ని, సంపదను ప్రసాదిస్తాడు. నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రతి మాస శివరాత్రి కూడా మీరు ఉపవాసం ఉండండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండి పరమేశ్వరునికి ఏకరుద్రాభిషేకం నిర్వహించండి. ఏకరుద్రాభిషేకం చేసిన తర్వాత చిమ్మిలి ఉండ నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మీ జీవితంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కలగటానికి ఇది గొప్ప సూత్రం.
అంటే గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు కదండి, అందుచేత. అంతేకాదండి, మీరు ప్రతినిత్యం కూడాను బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా అనేటువంటి మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనేటువంటిది. ఇలా గనక అనుష్ఠానం చేస్తూ నవగ్రహ ధ్యానం కూడా చేసినట్లయితే సంపూర్ణవంతమైనటువంటి అభివృద్ధి మీకు కలిగి తీరుతుంది. కంటికి కనిపించినటువంటి అదృష్టం మీ వెంట తిరుగుతుంది. ఆ స్వామి కరుణారస దృష్టి మీపై పడి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.